Be prepared for illat, killat, jillat. इल्लत किल्लत जिल्लत वो लालाजी महाराज का है। ఈ ఇల్లత్, కిల్లత్, జిల్లత్ ఇవి లాలాజీ మహారాజ్ చెప్పినటువంటివి. कहा हुआ है कि इतना धन नहीं होना चाहिए कि हम बैठ जाए, ధనం ఉండాలి కానీ అది తప్పుదోవ పట్టించేంతగా ఉండకూడదు. इतनी तंदुरुस्ती भी नहीं हुए कि हम गड़बड़ कर लेंगे। అలాగే ఆరోగ్యం కూడా అవసరమైన దానికంటే ఎక్కువ ఉంటే అనవసరమైన పనుల వైపు దృష్టి మళ్ళవచ్చు. और कोई हमारी प्रशंसा हमेशा करता रहे तो हमारा अहंकार बढ़ जाता है। మనల్ని ఎవరో ఒకరు నిరంతరం పొగుడుతూ ఉంటే మన అహంకారం పెరిగిపోతుంది. तो कोई क्रिटिक्स भी होना चाहिए जो हमें बताए कि देखो आप में ये कमी है, आपकी ये भूल है। అందువల్ల మీలో ఈ లోపం ఉంది అని చెప్పడానికి విమర్శించేవారు కూడా ఉండాలి. जब कोई हमें बताएगा आपकी ये भूल है, कई लोग गुस्सा कर बैठते हैं। ఎవరైనా మనలో ఫలానా తప్పు ఉందని చెప్పినప్పుడు కోపం వస్తుంది. लेकिन हमें सोचना चाहिए, इतने तो बहुत बड़ी बात बताई जो मैं खुद नहीं देख सका। మనకై మనం గుర్తించలేని లోపాన్ని వారు తెలియజేశారని మనం భావించాలి. तो क्रिटिक्स वो साथ में रखना चाहिए वो हमें स्ट्रांग बनाएगा। అందువల్ల విమర్శించే వారిని వెంట ఉంచుకోవాలి. వారు మనల్ని బలంగా తయారు చేస్తారు. जब तबीयत आपका इतना तंदुरुस्त नहीं है तो आप गलत काम करने से रुक जाओगे, है ना। మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంటే కూడని పనులు చేయకుండా వెనక్కి తగ్గుతారు. और पैसा है, ईश्वर ने दिया है, इतना भी नहीं होना चाहिए कि आप बहक जाओ। అలాగే భగవంతుడు ఇచ్చిన సంపదతో మీరు చెడిపోకూడదు, భ్రమలో పడిపోకూడదు. जैसे जैसे रिचनेस भी आती है, पैसा भी आता है, इतना आदमी में नम्रता भी आनी चाहिए, नहीं तो वो खुद उसका डिस्ट्रक्शन कर देगा। సంపద పెరిగిన కొద్దీ నమ్రత కూడా పెరగాలి. అలా లేనట్లయితే అదే పతనానికి కారణం అవుతుంది. He is not saying that we should invite illat, killat and zillat. No, he says if this happens, be prepared. అయితే ఇల్లత్, కిల్లత్, జిల్లత్లని మనం ఆహ్వానించాలని ఆయన చెప్పడం లేదు. ఒకవేళ పరిస్థితి ఉంటే సిద్ధంగా ఉండండి అని చెప్తున్నారు. So from day one we are prepared. I learn to accept it. ఆ విధంగా మనం ముందుగానే సిద్ధంగా ఉంటాం. ఆ విధంగా అంగీకార స్వభావం పెంచుకుంటాం. So Lalaji is saying be prepared for illat, killat, zillat. కనుక లాలాజీ మహారాజ్ ఇల్లత్, కిల్లత్, జిల్లత్లకు సిద్ధంగా ఉండండి అని చెప్తున్నారు.